అండి ఇలా స్టార్ నెక్ వచ్చినప్పుడు బార్డర్ ఎలాగా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను. ఈ మూలల దగ్గర పర్ఫెక్ట్గా వచ్చేలాగా నాకు 2 బార్డర్స్ వచ్చినాయి. ఒకటి వచ్చేసి హ్యాండ్కి వేశాను, చిన్నది వచ్చేసి ఇలా నెక్కి వేశాను. ఫస్ట్ నెక్ దగ్గర స్టిచ్ చేసేసి తిప్పేశానండి. నెక్ని తిప్పేసి లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసేస్తున్నాను. నెక్ తిప్పేయటం వల్ల దానిపైన మనం ఈజీగా బార్డర్ అనేది జాయిన్ చేయొచ్చు అనమాట. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఎక్కడా కూడా లూజ్ రాకుండా. అంటే లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ గమ్ పెట్టి ఏం జాయిన్ చేయట్లేదండి. సో అయిపోయింది. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తము. ఇటు సైడ్ కూడా అంతే. ఇక్కడ కొంచెము లాగినట్టుంది, ఒక చిన్న థ్రెడ్ కట్ చేస్తే సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి నెక్ అనేది లైనింగ్ క్లాత్కి జాయిన్ చేసాం. నెక్ దగ్గర కుట్టేసి తిప్పేశాను, తిప్పేసి లైనింగ్ అంతా నీట్గా కుట్టేశాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బార్డర్ వచ్చింది కదా, ఇంకో సైడ్ చిన్న బార్డర్ వచ్చిందండి. ఆ చిన్న బార్డర్ అనేది ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి. చిన్న బార్డర్ వచ్చింది కదా, చిన్న బార్డర్ సగానికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తానండి నేను. స్టిచ్ చేసి ఐరన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు వెనక పార్ట్లో ఇలాగా డాట్స్ వేసేసుకోండి షోల్డర్కి తిన్నగా. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా షోల్డర్కి తిన్నగా వేసేసుకోండి డాట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బార్డర్ స్టిచ్ చేయాలి కదా. అప్పుడు మనం ఇప్పుడు ముందుగా నేను తీసుకున్న సన్న బార్డర్ ఉంది కదా, సగానికి ఫోల్డ్ చేసి కుట్టేశాను. కుట్టేసి ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుని చక్కగా ఐరన్ చేసుకుంటే అలా స్టిఫ్ లాగా ఉండిపోతుంది, ఇంకో ఇలా ఉంటుంది. సో దీంతో మనం కుట్టాలి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇలా చక్కగా పెట్టేసుకుని కొంచెం వాటర్ జల్లుకుంటూ ఐరన్ చేస్తే ఇంకా బాగుంటుంది. షాక్ ఏం కొట్టదండి, జస్ట్ లైట్గా జిమ్మాలన్నమాట. ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసేయండి. ఈ ఖర్చు అనేది అడుగు భాగంలోకి వెళ్ళిపోతుంది కుట్టేటప్పుడు. చూడండి, హీట్ ఎక్కిన తర్వాత చేసుకోవాలి, అప్పుడే బాగా వస్తుంది ఐరన్ అనేది. హీట్గా లేనప్పుడు చేస్తే అవి అనగవన్నమాట. బార్డర్ కదా స్టిఫ్గా ఉంటుంది. చూడండి ఇలాగ చక్కగా ఇలా చేసుకోవాలి ఐరన్. ఇక్కడ కూడా అంతే, ఇలా మొత్తం ఇలాగ చక్కగా ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసేసుకుని రెడీ చేసి పెట్టుకోండి పట్టీ అనేది. కార్నర్స్ దగ్గర ఎలా కుట్టాలో చెప్తాను. అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనకి నెక్ దగ్గర ఎలా కుట్టుకోవాలో చెప్తాను చూడండి. ఇలా వచ్చింది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చింది కార్నర్స్, ఇవన్నీ కూడా కార్నర్స్ అన్నమాట. ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ ఆ కార్నర్ దగ్గరికి వచ్చేసరికి ఆగాలన్నమాట, బయటకు వచ్చేసేయండి. ఇలా స్ట్రేట్గా వచ్చేసి బయటకు వచ్చేసింది. ఈ కార్నర్కి వచ్చి రాగానే బయటకు వచ్చేయాలి. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా ఇలా ఫోల్డ్ చేయాలండి, ఓకేనా. ఇలా ఫోల్డింగ్ చేస్తే నేను చూపిస్తాను చూడండి. ఇంకోండి ఇలాగా ఇక్కడ ఇలా అనాలండి. ఇలాగని నేను చూపిస్తాను చూడండి. చూపించేటప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది, కుట్టేటప్పుడు అయితే ఈజీ కుట్టేస్తాను. ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా పెట్టేసుకుని ఈ కార్నర్కి వచ్చేటట్టు చూడండి. ఇలాగా ఇలా చేస్తే బయటకు వచ్చేస్తుంది. ఇది కరెక్ట్ కాదు ప్రాసెస్. నేను నేర్చుకునేటప్పుడు ఇలాగే పెట్టుకునేదాన్ని, నాకు వచ్చేది కాదు. చూడండి, కెమెరాని దగ్గరగా పెట్టి చూపిస్తాను. ఇంకోండి ఇది ఉంది కదా, ఇది పైకి అనేయండి. ఇలాగా ఇలా పైకి అనేయండి. ఇలా పైకని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని స్టిచ్ వేయాలి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇదిగో చూసారా, ఇలాగా స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ వేసుకుని ఇటువైపుకి మళ్ళీ వచ్చేసేయండి, మళ్ళీ ఇటువైపుకి. అప్పుడు ఆ మూలల దగ్గర కరెక్ట్గా వస్తుంది మీకు. ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. కొంచెం నెక్ అనేది స్టార్ నెక్కి బ్రాడ్గానే ఉంటుందండి, ఉన్నదానికన్నా మన నెక్ కన్నా బ్రాడ్గానే ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, బయటకు వచ్చేసేయండి. ఇక్కడ
బయటకు వచ్చేసి దీన్ని కూడా ఇలా పెట్టేసుకుని మళ్ళీ ఇలా రావాలన్నమాట, అంతే. ఇక మరీ ఎక్కువ షేప్ ఇవ్వలేదు, వీళ్ళకి నచ్చదనమాట, నెక్ పెద్దగా ఉంటే నచ్చదు. చూడండి ఇలా వచ్చేసి ఇలా అనాలి. షేప్ వచ్చేలా పెట్టుకోండి, అంతే. అంతా మీ చేతిలో ఉంటుంది, షేప్ వచ్చేలాగా మీ చేతిలోనే ఉంటుంది. ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ కూడా అంతే, ఇలాగా. మళ్ళీ క్రాస్గా వచ్చేసి ఇక్కడ కూడా అంతే, బయటకు వచ్చేసేయండి. ఇక్కడ ఇలా బయటకు వచ్చేసేయండి, ఇది అనమాట కరెక్ట్ మార్కింగ్. ఇక్కడ కూడా బయటకు వచ్చేసి ఇక్కడ అడ్జస్ట్ చేయండి, ఇలాగా అడ్జస్ట్మెంట్ చేస్తే వచ్చేస్తుంది. ఇలా పట్టుకుని ఇలా పట్టుకుని ఇలా అనాలి, అంతే. ఇక్కడ షేప్ రావాలన్నమాట, ఇలా పట్టుకుని అంతే ఇలా కుట్టేయాలి. చూడండి మళ్ళీ చూపిస్తాను మీకు. ఇక్కడ వస్తుంది స్టార్ లాగా, ఇలా ఫోల్డ్ చేయాలి, అంతే. ఫోల్డ్ చేసేసుకొని ఒక పిన్ అన్న పెట్టుకొని లేదంటే చేతితో పట్టుకుని మెల్లగా కుట్టుకుంటూ వెళ్ళండి. చాలా రోజుల తర్వాత వేస్తున్నాను నేను కూడా, ఈ మధ్యన అసలు వేయలేదు. ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి, అంతే. ఇంకా రెండో వైపు మామూలుగా కుట్టు వేసేసేయండి, సరిపోతుంది. చూసారు కదండి, నేను చెప్పినట్టు ఇలా కుట్టారంటే మూలల దగ్గర పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా రెండో వైపు కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. రెండో వైపు కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. రెండో సైడు ఇలాగా ఐరన్ చేసుకోవాలండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఐరన్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో ఐరన్ చేసుకోవాలన్నమాట, మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇలాగా ఈ బార్డర్ ఎప్పుడు కూడా స్టిఫ్గా ఉంటుందండి, సాగదు. మనం ఎంత బాగా కుట్టినా కూడా అలా కొంచెం ఎత్తినట్టు వస్తుంది, అందుకని ఐరన్ చేసుకోవాలి. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు కూడా ఇలాగే కుట్టారంటే మనకి ఆ షేపుల దగ్గర అంటే పలక మెడైనా సరే స్టార్ నెక్ అయినా సరే ఇలా వస్తుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.